జై శ్రీరామ్. జై శ్రీ గురుదేవదత్త. సనాతన ధర్మం యొక్క సభ్యులందరికీ కూడా స్వాగతం. మనం చెప్పుకుంటున్న శ్రీమద్ రామాయణము సుందరకాండలో ఈరోజు 11వ సర్గ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं. गोष्पदेकदवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामालारत्नं वन्दे अनिलात्मजं. मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि. वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम्. अग्रे वाचयते प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं. नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै. नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम వరాననే. మండోదరుడిని చూసి సీతాదేవి అనుకున్న హనుమంతుడు ఎంతో ఆనందంగా ఆ చోటంతా కలిదిరిగి వానరులకున్న చాపల్యం అంతా ప్రదర్శించిన తరువాత ఎగిరి ఎగిరి దుమికి అలసిపోయాడు హనుమంతుడు. ఒకచోట స్థిరంగా కూర్చున్నాడు. సీత కనపడింది అన్న ఆనందాన్ని పక్కన పెట్టి ఆలోచించసాగాడు. ఈమె నిజంగా సీతయేనా? ఈమె నిజంగా సీత అయి ఉంటే రాముడు దగ్గర లేకుండా ఇంత సుఖంగా నిశ్చింతగా ఆనందంగా నిద్రపోతుందా? రాముడు దగ్గర లేని సీత ఇన్ని ఆభరణములు ధరిస్తుందా? మద్యపానము చేస్తుందా? పరపురుషుడైన దేవేంద్రుడిని కూడా కన్ను ఎత్తి చూడని సీతాదేవి ఇలాగా రావణుని పక్కన నిద్రిస్తుందా? సందేహం లేదు, ఈమె సీత కాదు, మరొక స్త్రీ. ఈమె సీత కాకపోతే మరి సీత ఎక్కడ ఉంది అని ఈ విధముగా రకరకాలుగా ఆలోచించసాగాడు హనుమంతుడు. మరలా సీతాదేవి కోసం వెతకడం మొదలుపెట్టాడు. మరొక పానగృహమునకు వెళ్ళాడు. అక్కడ కూడా అందమైన యువతులు మద్యపానంతో అలసిపోయి ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు. ఎక్కడ పడితే అక్కడ వాలిపోయి నిద్రిస్తూ ఉన్నారు. అందరి వనితల మధ్య రావణుడు ఆడ ఏనుగుల గుంపు మధ్య ఉన్న మగ ఏనుగు మాదిరి ప్రకాశించాడు హనుమంతుడు. సీతాదేవిని వెతుకుతూ పక్కనే ఉన్న పానభూమిని చూచాడు హనుమంతుడు. అక్కడ రకరకాల మృగముల మాంసములు అందమైన పాత్రలలో పెట్టబడి ఉన్నాయి. లేళ్ళు, దుప్పులు, అడవి దున్నలు, అడవి పందుల మాంసములు వేరువేరుగా అమర్చబడి ఉన్నాయి. బంగారు పాత్రలలో ఉన్న నెమళ్ళు, కోళ్ళ మాంసములను తిన్నంత తిని మిగిలినది వదిలేశారు అక్కడ ఉన్న యువతులు. చక్కగా వండబడిన పంది మాంసము, గొర్రె మాంసము, లేడి మరియు రకరకాల పక్షుల మాంసములు అందమైన పాత్రలలో అమర్చబడి ఉన్నాయి. అంతేకాదుట, అక్కడ ఉన్న బంగారు పాత్రలలో రకరకాల భోజ్యములు అనగా నమిలి తినేవి మరియు లేహ్యములు అనగా నాక్కుంటూ తినదగినది, తేనె, బెల్లపాకము, ఆ విధమైనటువంటివి. ఆ విధంగానే చోష్యములు అనగా పీల్చుకునేది, జుర్రుకునేది అనగా పాయసము, రసము లాంటివి చోష్యములు. అలాగే భక్ష్యములు
అనగా భక్షించేవి, కొరికి తినేవి. పూర్ణాలు, బూర్లు, గారెలు, అప్పాలు అటువంటి వాటిని భక్ష్యములు అంటారు. ఈ విధముగా ఈ రకములైన భక్ష్య, భోజ్య, లేహ్య, చోష్యములతో పాటు లేళ్ళు, దుప్పుల, మాంసములు అందంగా అమర్చబడి ఉన్నాయిట. ఆ పదార్థములన్నీ తిననంత తిని మిగిలినవి నేల మీద చిల్లాచెదురుగా పడేశారుట. ఆ ఆహార పదార్థములతో పాటు రకరకాల మద్యములు, పానీయములు బంగారు పాత్రలలోనూ వెండి పాత్రల్లోనూ అమర్చబడి ఉన్నాయిట. ఆ పాత్రలకు రత్నములు, మణులు పొదగబడి ఉన్నాయిట. అలా అమర్చబడిన మద్యమును కొన్ని పాత్రలలో నుండి పూర్తిగా తాగేశారు. కొన్ని పాత్రలను అసలు ముట్టుకోలేదుట. కొన్ని పాత్రలలో సగం సగం తాగగా మిగిలిన ఉన్న మద్యము కిందకి ఒలికిపోయి కారుతూ ఉందిట. ఈ ప్రకారంగా చెల్లాచెదురుగా పడి ఉన్న మద్య పాత్రలను, భోజన పాత్రలను చూస్తూ హనుమంతుడు సీతాదేవి కోసం అణువణువునా గాలిస్తున్నాడుట. అక్కడ నుండి మరొక చోటికి వెళ్ళాడుట హనుమంతుడు. అక్కడ అందమైన స్త్రీలు నిద్రిస్తున్నారట. వారికి ఒంటి మీద వస్త్రములు తొలగినట్టుగా కూడా తెలియటం లేదుట. ఒకరి వస్త్రమును మరొకరు లాగుకుంటూ కప్పుకుంటూ నిద్రపోతున్నారట. వారు ఒంటికి పూసుకున్న చందనము వాసన, వారు సేవించిన మద్యమ వాసన, వారు తిన్న మధురమైన పదార్థముల వాసన కలగలిపి ఒక రకమైన వింత వాసన వస్తూ ఉందిట. ఆ వాసనలన్నీ ఆఘ్రానిస్తూ హనుమంతుడు వారి మధ్య తిరుగుతూ సీతాదేవి కోసం వెతుకుతున్నాడుట. రావణుని అంతఃపురములో ఉన్న స్త్రీలు రకరకములైన రంగులలో ప్రకాశిస్తున్నారట. కొందరు బంగారు రంగులో ప్రకాశిస్తున్నారట. కొందరు చామన ఛాయలోను, మరికొందరు నల్లగాను, మరికొందరు పచ్చని పసిమి ఛాయలోనూ ప్రకాశిస్తున్నారట. వారందరి ముఖములు వికసించిన పద్మములు ఏ మాదిరిగా అయితే ఉంటాయో ఆ మాదిరిగా ప్రకాశిస్తూ ఉన్నాయిట. అంతమంది సౌందర్యవతుల మధ్య హనుమంతుడికి సీతాదేవి మాత్రం కనపడలేదుట. ఇప్పుడు హనుమంతునికి మరొక సందేహము వచ్చింది. తాను ఇప్పటిదాకా ఎంతోమంది యువతులను ఎన్నో విచిత్ర భంగిమలలో చూశాను కదా. పరస్త్రీలను ఈ విధముగా చూడడం వలన తాను ధర్మం తప్పానా, మహాపాపం చేశానా అనే సందేహం కలిగింది హనుమంతుడికి. నేను ఇప్పటిదాకా పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడలేదు. అటువంటిది ఇప్పుడు నిద్రపోతున్న పరాయి స్త్రీలను ఈ విధముగా వివిధ భంగిమలో చూశాను. అదీ కాకుండా పట్టి పరీక్షగా చూశాను, అంగాంగంలో చూశాను. మరి ఇది ధర్మద్రోహము కదా అని తనలో తాను తర్కించుకున్నాడు హనుమంతుడు. ఇంతలో హనుమంతునికి మరొక ఆలోచన వచ్చింది. నా అంతటా నేను స్వతహాగా పరాయి స్త్రీలను చూడలేదు కదా, కేవలం సీత కోసం వెతికే ప్రక్రియలో భాగంగా చూశాను. అదీ కాకుండా వారిని చూచినప్పుడు నా మనసులో ఎలాంటి వికారము కలగలేదు. ఇంద్రియములు ఏ పని చేయాలన్నా మనసే కారణము. మనస్సులో సంకల్పించనిది ఇంద్రియములు ఏ పని చేయలేవు. నేను నా మనసులో ఈ స్త్రీల పట్ల ఎలాంటి వికారము సంకల్పించలేదు కాబట్టి నాకు ఏ పాపము అంటదు. అదీ కాకుండా సీత ఒక స్త్రీ. సీత కోసం స్త్రీల మధ్యలో వెతకాలి కానీ పురుషుల మధ్యలో వెతకలేను కదా. కాబట్టి నేను స్త్రీలను చూడడం తప్పనిసరి. నా మనసు పరిశుద్ధంగా ఉన్నప్పుడు నేను ఎంతమంది స్త్రీలను ఎలా చూసినా నాకు ఏ ధర్మహాని కలగదు అని తన మనసులో తనను తాను సమాధానపరుచుకున్నాడు హనుమంతుడు. మరలా సీతాదేవి కోసం వెతకడం మొదలుపెట్టాడు. రావణుని అంతఃపురములో దేవతా స్త్రీలు, నాగకన్యలు, గంధర్వ కన్యలు కనబడ్డారు కానీ ఎంత వెతకినా సీతాదేవి మాత్రం కనపడలేదు. ఇంకా అక్కడ ఉండి ప్రయోజనం లేదని కొంచెం దూరంగా వెళ్ళి ఒక చోట కూర్చుని ఆలోచించడం మొదలుపెట్టాడు హనుమంతుడు. సీత అంతఃపురంలో ఉండదు. విలాసవంతమైన అంతఃపురంలో వెతకడం వృధా కాబట్టి బయట వెతకాలి అని అనుకున్నాడు హనుమంతుడు. ఇంతటితో శ్రీమద్ రామాయణము సుందరకాండ 10వ సర్గ సంపూర్ణము. హరే ఓం తత్సతు. అందరికీ చిన్న విన్నపం. ఈ రామాయణం విన్న వారందరూ కూడా జై శ్రీరామ్ అని కామెంట్ చేయగలరు. అలాగే లైక్ మరియు మీతో పాటుగా నలుగురు ఈ రామాయణంలో సుందరకాండ వినే అవకాశం కల్పిస్తూ షేర్ కూడా చేయగలరు. హరే ఓం తత్సతు.